నమస్తే. దేశవ్యాప్తంగా జెన్జీస్ అందరు విద్యార్థులందరూ కలిసి ఒకే నినాదంపై ఉద్యమించారు. దాంట్లో సక్సెస్ కూడా అయ్యారు. అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని చెప్పేసి. సో దాని తర్వాత కంప్లీట్గా ఎక్కడికక్కడ వెళ్ళారు. కానీ ఎవరైతే ప్రొటెస్ట్లో పాల్గొన్నారో, ఎవరైతే విద్యార్థులు ఆందోళన చేశారో వాళ్ళందరికీ కూడా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ముఖాలను రికగ్నైజ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీస్ అధికారులు ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకొని స్టేషన్కి తీసుకెళ్ళి ఫింగర్ ప్రింట్స్ అని తీసుకొని ఇంకోసారి మీరు ఇలా ప్రొటెస్ట్లో పాల్గొంటే, ఇంకోసారి ఏవైనా సరే ఆందోళనలలో మీరు పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మీకు అని చెప్పి పోలీస్ అధికారులు వార్నింగ్ చేస్తున్నారట. సో మాట్లాడే అంశం పైన మనతో పాటు మాట్లాడిన తెలంగాణ నుంచి జెన్జీ ఉద్యమకారులు సనత్ జయసూర్య ఉన్నారు. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఒక మూవ్మెంట్ తీసుకొచ్చింది. సో దాని విద్యార్థులందరూ పాల్గొని సక్సెస్ చేశారు. సో ఫస్ట్ దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఇది దేశం లోపట ఈ ఉద్యమాల యొక్క వారసత్వం అనేది ఇంకా చచ్చిపోలేదు. ఈ 12 సంవత్సరాల యొక్క భారతీయ జనతా పార్టీ పాలన లోపట ఇక అయిపోయింది. ఇక ప్రజాస్వామ్యం కాదు, ఏం కాదు, ఇదంతా కూడా మోడీమయం అయిపోయింది. మోడీ స్వామ్యం వచ్చింది. ఇకంచెలు అదే కొనసాగుతున్నటువంటి విధంగా ఏదైతే సోషల్ మీడియా లోపల కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, ఏదైతే ప్రాపగెండా చేసుకున్నారో, ఏదైతే ప్రజల లోపల విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి అనుకున్నారో, దానికి ఒక గొడ్డలి పెట్టు లెక్క ఒక తలకాయ నరికేసినట్టు ఈరోజు విద్యార్థులందరూ కూడా ఏకమై వాళ్ళు పోరాటం చేసి లాఠీలు దెబ్బలు తిని రక్తాలు ఏర్లై పారతా అంటే కూడా వాళ్ళు పట్టుకున్నటువంటి పట్టు విడవకుండా పోరాటం చేసి విజయాన్ని సాధించారు. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించారు. అంటే ఈరోజు ఇక్కడ విద్యార్థి ఉద్యమాలకు కావచ్చు, దేశం లోపల అసలు ప్రజల పట్ల ఒక తిరుగుబాటు ప్రభుత్వాలు చేసినప్పుడు దానికి తిరుగుబాటు వ్యతిరేకంగా చేసి విజయం సాధించినటువంటి చరిత్ర మనకు స్వతంత్రోద్యమం నుంచి అంతకు ముందు జరిగినటువంటి అనేక ఉద్యమాల నుంచి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇది సంపూర్ణమైనటువంటి విద్యార్థుల విజయం. విద్యార్థులు తలుచుకుంటే, విద్యార్థుల కోపం వస్తే ఏం జరుగుతుంది అనేది ఈరోజు దేశం మొత్తం చూసింది. ఈరోజు అండ్ ఇదే ఉద్యమంలో ఎవరైతే విద్యార్థులు అందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకున్న వారు కావచ్చు, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిట్టిన వాళ్ళు, వ్యంగ్యంగా పోస్టర్లు తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళందరినీ కూడా కనిపెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలవడం, వాళ్ళ గురించి డీటెయిల్స్ అని ఎంక్వైరీ చేయడం, అండ్ దాంతో వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అని తీసుకోవడం, ఫ్యూచర్లో మీరు ఉద్యమాల్లో పాల్గొంటే మీ పైన చర్యలు తీసుకోవడం అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తారు. సో ఈ ఓవరాల్ ఘటన ఎట్లా చూడొచ్చు? శత్రువు భయపడ్డాడు కాబట్టే ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేశం లోపల ఇది ప్రజాస్వామ్యం లోపల ప్రశ్నించడం, ప్రభుత్వాలను లోపల మార్పు తీసుకురావడానికి వాళ్ళను నిలదీయడం అనేది మనకు ఉన్నటువంటి హక్కు. ఆ హక్కును వినియోగించుకుని శాంతియుతంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. దాన్ని ఉద్రిక్త వాతావరణంగా మలిచి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు వట్టిగా నిల్చున్న వాళ్ళని కూడా ఏ రకంగా కొట్టిర్రు, ఆడోళ్ళని ఎంత నీచంగా అవమానించారో మనం అందరం కూడా చూసాం. కాబట్టి పెట్టాలి, మీ మీద కేసులు పెట్టాలి, మిమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళి తీసేయాలి. అసలు ఢిల్లీ ప్రొటెస్ట్ లోపల పాల్గొన్నటువంటి ఎవరైతే లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీసులందరి మీద కూడా వాళ్ళ మీద కదా పీడీ యాక్టులు పెట్టాలి, వాళ్ళ మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టాలి, వాళ్ళ మీద కదా పెట్టాల్సినటువంటి కేసులు. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మామూలుగా నిలబడ్డటువంటి విద్యార్థులను, చిన్న చిన్న పిల్లల్ని, పాపం ఒక ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లాన్ని పోతా అంటే అట్టిగా అనవసరంగా ఆయన ఏం ప్రొటెస్ట్ తెలపకుండా, ఆయన ఏం స్లోగన్ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఏడ్చుకుంటా ఆ పిల్లోడు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. అంత దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి పోలీసులను కదా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి. శత్రువు భయపడి ఈరోజు ఎక్కడ ఈ ఉద్యమం అనేది కొనసాగుతుందో, సస్టైనబిలిటీ అనేది ఉంటే రేపటి రోజున మా ప్రభుత్వ అస్తిత్వానికి ఎట్లాంటి ఒక ప్రమాదం ఏర్పడుతుందో, ఎక్కడ మా ప్రభుత్వం కూలిపోతుందో, ఎక్కడ ఈ ఉద్యమం అనేది ఇంకా విస్తృతంగా జనాల లోపలికి వెళ్ళిపోతుందో, దేశమంతా పాకిపోతుందో, బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతుందో అన్నటువంటి ఒక భయంతో శత్రువు భయపడి ఈరోజు విద్యార్థులను నోరు మీద వీళ్ళ ఆయుధం అదే కదా. నువ్వు ప్రశ్నించుకుంటా మాట మాట్లాడినావా, ప్రశ్నించుకుంటా పాట పాడినావా, నీ గొంతు నులిమేయాలి ఏదో ఒక రకంగా. పీడీ యాక్టులు పెట్టాలి, ఊపా కేసులు పెట్టాలి, దేశద్రోహం కేసులు పెట్టాలి, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కేసులు పెట్టాలి, సోనం వాంగ్చుక్ మీద పెట్టినట్టు. ఇట్లా ఎంతమంది మీద నన్ను పెడతావు? జైలు సరిపోతాయా? ఇన్ని లక్షల మంది విద్యార్థులను ఎవరినని ఐడెంటిఫై చేస్తావు? సరే, వీళ్ళు ఇట్లా ప్రవర్తించినంటే మీ ప్రవర్తన ఎట్లున్నది? ఆడవాళ్లను ఒక పోలీసు కట్టెబట్టి ప్రైవేట్ పార్టీల పొడవడం అనేది ఇది పోలీసులల్లో నేర్పినరా? పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం, ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఢిల్లీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ అధికారులను అడుగుతా ఉన్నాం. అది సంస్కారమేనా? అది అట్లా ఎవరైనా చేస్తారా? దాన్ని సమర్థించవచ్చునా? నువ్వు వేళ్ళు చూపించినావు, కాళ్ళు చూపించినావు అని చెప్పి మాట్లాడితే బరాబర్ హింసకు ప్రతి హింస ఉంటే తట్టుకోనప్పుడు ఏం చేస్తాం? నువ్వు వట్టిగా ఏం చేయకుండా కూడా శాంతియుతంగా నిలబడ్డాక వాడచ్చి కొట్టినాక దౌడ పనులు రాలేదేం కాలే. మరి అంతే, మనం కూడా మన చేతిలో ఏది ఉంటే అది కొట్టాలి. ఇది ప్రతిదాడి మాత్రమే, డిఫెన్స్ మాత్రమే, ఆత్మరక్షణ మాత్రమే. దట్స్ ఇట్. సో ఇంకో వైపు చూసుకుంటే కంప్లీట్గా ఈ ఉద్యమానికి సంబంధించి నరేంద్ర మోదీ కొన్ని వీడియోలు బయట వేశాడు. డియర్ ఫ్రెండ్స్,
అని చెప్పేసి కొన్ని వీడియోలు చేశారండి. అలాగే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన 3 నెలల్లో ఒకేలా పేపర్ లీక్ అయితే 3 నెలల్లో త్వరితగతిన దీనిపైన చర్యలు తీసుకునే విధంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన అలాగే హై ఎండ్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటితో అవుతుంది అనుకుంటారా మీరు పేపర్ లీక్ ఇష్యూ? దేశం లోపల ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయడము, ఎంక్వైరీ చేయడము, లేకపోతే బలోపేతం చేస్తున్నామని చెప్పడం, ఇదంతా కూడా ఈ ప్రభుత్వం కానీ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరికి ఇట్లే చేసుకుంటూ వచ్చిర్రు. దేంతో ఏం కాదు. శ్రీకృష్ణ కమిటీ వచ్చింది తెలంగాణకు. వచ్చిన తర్వాత ఇక్కడ అందరు రిప్రజెంటేషన్ ఇచ్చిర్రు. లోకల్ నాయకుల కాంచెల్లి మొత్తం పై స్థాయి నాయకుల వరకు అందరూ కూడా అగ్రశ్రేణి నాయకుల వరకు అందరు రిప్రజెంటేషన్ ఇచ్చారు. పోయి తెలంగాణ అవసరం లేదా అని చెప్పిందా లేదా శ్రీకృష్ణ కమిటీ? ఇక్కడ కూడా అంతే. వాళ్ళు వేసినటువంటి మభ్య పెట్టాలి, మ్యానిపులేట్ చేయాలి కదా జనాన్ని. మరి ఇప్పుడు నువ్వు ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే, ఏదో ఒక రకంగా నువ్వు మాట్లాడకపోతే, అంటే ప్రభుత్వం బాధ్యత తీసుకున్నట్టు ప్రవర్తించకపోతే ప్రజలు ఎట్లా నమ్ముతారు? సో మ్యానిపులేషన్ అన్నట్టు, ఆ మ్యానిపులేషన్ అనేది చేస్తున్నారు. అంతే తప్పించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది ఎందుకు ఆ డిమాండ్ పెట్టారు విద్యార్థులు? అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఇది ప్రజాస్వామ్య దేశం అని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డియర్ ఫ్రెండ్స్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక వీడియో చేశారు. నేను ప్రధానమంత్రి మోడీ గారికి నేను చెప్తా ఉన్నా, మీరు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మీరు భయపడలే, మీరు మాట్లాడలే. మణిపూర్లో అంత దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరుగుతూ కూడా మీరు మాట్లాడలే. మణిపూర్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు ఒలింపిక్స్ లోపల. అట్లాంటిది ఈరోజు మీరు ఒక విషయం మీద మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పారంటే ఈనాటికైనా అర్థం చేసుకోండి ప్రజాస్వామ్యం యొక్క విలువలు. మొనోపొలి చేస్తాం, మేము కంప్లీట్గా మొనోపొలి లెక్క అయిపోతాము, మేము అంతా మింగేస్తాము, మేము 400 సీట్లు మేము కొడతాం, ఆప్కి బార్ 400 అని చెప్పి అప్పుడు అన్నారు కదా. ఇవన్నీ కూడా ఈ రోజుతో అర్థమైపోయింది. ఎన్నికల కాడ ఒక దెబ్బ పడ్డది, ఫస్ట్ ఎలక్షన్స్ దగ్గర ఒక దెబ్బ పడితే ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇంకొక దెబ్బ పడ్డది. రేపటి రోజున మీరు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెంచుకునే డీలిమిటేషన్ ద్వారా చేసుకున్నప్పటికీ కూడా అది మీకు అర్థమైతలేదు. అది ఎప్పటికైనా సరే మీకే దెబ్బకొస్తుంది. అది ఖచ్చితంగా ఈనాటికైనా ఇప్పటికైనా చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. సో కాంగ్రెస్ జనతా పార్టీ ఈ విధంగా అయితే సోషల్ మీడియా వేదికగా ఒక మూవ్మెంట్ అనేది ఏర్పాటు చేసి ఇన్స్టాగ్రామ్ వేదిక ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇంత పెద్ద ఉద్యమం దారితీసేది. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో రిజర్వేషన్ హఠావ్ ఆందోళన అని చెప్పేసి కొత్తగా ఏర్పడుతుంది. దాంట్లో కూడా 4 మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సో వీటి గురించి ఏం చెప్తారు? ఒక్క విషయం, ఇప్పుడు సిజేపీ చేసిన దాంట్లో అనేక సమస్యలు అడ్రస్ చేయాలి. ఈ దేశం లోపల 70% ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీలు. ఇక రిజర్వేషన్ అంశం వస్తుందా అని చెప్పి ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు అన్నదానికి సూటిగా సమాధానం ఏంటంటే రిజర్వేషన్ తీసేద్దాం, దాన్ని ఈడబ్ల్యూఎస్ ద్వారానే ప్రారంభం చేద్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేయడంతో ప్రారంభం చేద్దాం. దాన్ని ఈడబ్ల్యూఎస్ తర్వాత మిగతా అన్ని రిజర్వేషన్లు తీసేద్దాం అంతే. ఇప్పుడు రిజర్వేషన్లో ఇంతకుముందు మనం ఎక్కడ కూడా మాట్లాడినప్పుడు అక్కడ కూడా తెలిసినట్టు ఒకటే విషయం, ఈరోజు అన్ని ప్రైవేటైజ్ అయిపోతున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేదు. సో అన్ని ప్రైవేటైజేషన్ అయిన తర్వాత నువ్వు రిజర్వేషన్ ఉంచేం లాభం, లేకేం లాభం? ఈరోజు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి 70% జనాభాకు న్యాయం జరుగుతున్నదా? ఎందుకు విద్యార్థులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు? ఎందుకు ఈరోజు నిరుద్యోగులు అనేటోళ్ళు ఇంకా పెరిగిపోతా ఉన్నారు? ఎందుకు విద్యారంగం లోపల ఇంత అనిశ్చితి నెలకొన్నది? కాబట్టి ఇదంతా రిజర్వేషన్ అనేది ఒక చిన్న ఆయింట్మెంట్ లాంటిది, ఒక ఉపశమనం ఇచ్చేటటువంటి ఒక పెయిన్ కిల్లర్ లాంటిది మాత్రమే. అదేదో కంప్లీట్గా దేశ స్థితిగతులను మార్చేస్తాను కాదు, వాడుకోవాలి. దాన్ని వాడుకొని చదువుకోవడానికి. అరే ఈరోజు రిజర్వేషన్ హటావో అని చెప్పానంటే బీజేపీలో ఉన్న వాళ్ళు అందరినీ చూడు, అందరు కూడా బలిసిన వాళ్ళే ఉంటారు. మొత్తం అందరు చాలా ఆర్థికంగా బలపడ్డోళ్ళు మాత్రమే, ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఉంటాయి, వాళ్ళకు చాలా అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి చాలా సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యాల వాళ్ళకు ఇంట్లో మెంటల్ టెన్షన్స్ ఏముండవు. వాళ్ళందరూ పోయి ఈజీగా చదువుకోగలుగుతారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లలో ఎన్సీఆర్టీ సిలబస్ ఉన్నటువంటి, అంటే కంప్లీట్గా ఇప్పుడు మనకు 2 ఉన్నాయి, కామన్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి అందుకే అన్నాం మనం. ఇప్పుడు ఏంటంటే ఎన్సీఆర్టీ సిలబస్, స్టేట్ సిలబస్ అని చెప్పి పెడతా అన్నారు. ఇవి కాదు, కామన్ ఎడ్యుకేషన్ లేదు. దాని గురించి ఎవరు పోరాడరు? కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫ్రీ మెడికేషన్ ఉండాలి అని చెప్పి ఎవడన్నా పోరాడతాడా? ఇది యాంటీ మన రిజర్వేషన్ అని చెప్పారంటే యాంటీ ఇండియా మూమెంట్. అది యాంటీ ఇండియా మూమెంట్. యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఈక్వల్ టు యాంటీ ఇండియా మూమెంట్. దేశంలో ఉన్నటువంటి 70% మంది జనాభా కోసం ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్లు వ్యతిరేకించడం అంటే దేశాన్ని వ్యతిరేకించడమే. కాబట్టి వాళ్ళు దేశద్రోహులు. ఇప్పుడు ఏదైతే ఆ మూమెంట్ క్రియేట్ చేసిరో సోషల్ మీడియాలో, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు యాంటీ నేషనల్స్. వాళ్ళ మీద ఎన్ఎస్ఏ కేసులు పెట్టాలి, దేశద్రోహం కేసులు పెట్టాలి. ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? మీకు బీజేపీ ఫండింగ్ చేస్తే బీజేపీ మీద కూడా పెట్టేశారు. కాబట్టి తీద్దాం, రిజర్వేషన్లు ఎత్తేద్దాం. మీ బీజేపీకి సంబంధించినటువంటి మీ అగ్రవర్ణాల పిల్లలను మా పేద బిడ్డలకు ఇచ్చి, ఎవరు సరే పేదోళ్ళు అంటే పేద వర్గాలు, ఈ వర్గాలలో ఒకట పైసలు ఉన్న వాళ్ళకి ఇచ్చేయరు, మంచి జాబ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేయరు. ఆ ధైర్యం ఉందా? ఈనాటికి జరుగుతానే కదే
కుల అట్రాసిటీ కేసులు, కులోన్మాద హత్యలు, గుళ్ళలకు రానివ్వకపోవడు, కులం పేరుతో దూషించటాలు, ఊర్లలోకి పోతే గ్రామీణ వాతావరణ పరిస్థితుల లోపల ఇంకా పచ్చిగా కనబడుతుంది. కులం పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంది. అది నశించేంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. ఒకవేళ మీరు ఈ మూమెంట్ తీసుకొస్తే ఇదే మీ పతనం. మీ పతనం అసలు పతనం ఇక్కడ ప్రారంభమైనట్టు. దీనికి ప్రతిదాడి ఉండదు అనుకుంటారా? దీనికి అగైన్స్ట్ మూమెంట్ ఉండదు అనుకుంటారా? సిజేపీ ఇంత చిన్న లీక్కే ఇంతగానం ప్రొటెస్ట్ చేసింది. మీరు యాంటీ రిజర్వేషన్ మూమెంట్ అని క్రియేట్ చేసి ఇంకెంత పెద్ద ఉద్యమం చేస్తుంది ఈ జెన్జీ అనేది? ఎంత పెద్ద ఉద్యమం చేస్తుంది అది మైండ్లో పెట్టుకోర్రి. అక్కడ అన్ని మోగినాయి, అంబేద్కర్ నినాదాలు మోగినాయి, అక్కడ భగత్ సింగ్ నినాదాలు మోగినాయి, అక్కడ ఉద్ధమ్ సింగ్ నినాదాలు మోగినాయి. అక్కడ స్వతంత్ర పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ లోపల అమరులైనటువంటి విద్యార్థి అమరవీరుల యొక్క స్లోగన్స్ తోటి దద్దరిల్లిపోయింది. అక్కడ ఢిల్లీ లోపల, రాజధాని లోపల, స్టూడెంట్ ప్రొటెస్ట్ లోపల వాళ్ళందరూ కూడా యాంటీ రిజర్వేషన్ మూమెంట్కు సపోర్ట్ చేసేటోళ్ళు కాదు. వాళ్ళు తలుచుకుంటే, ఉద్యమం తలుచుకుంటే నీ మూమెంట్, నీ ప్రభుత్వం మొత్తం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందటనే కూలిపోతుంది.